దేవుడి మందిరంలో ఎప్పుడైనా నొప్పి కలిగిందా నీకు? పైన ఫ్యాను, కింద కుర్చీ. పొలాల్లో కానీ, పనుల దగ్గర కానీ, ఇంట్లో కానీ మన శరీరం అంతటిని కూడా నలగొట్టుకుంటూ సమయం మొత్తం కూడా కూతురికి, కొడుక్కి, కుటుంబానికి, వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ ఉంటాం. యాకోబు కూడా 14 సంవత్సరాలు తన సమయం మొత్తాన్ని కూడా రాహేలుకి ఇచ్చేశాడు. దేవుడికి మాత్రం ఒక్క రాత్రే ఇచ్చాడు. కానీ నా దేవుడు ఒక్క రాత్రి ఇచ్చినా సరే మరణాలను కొట్టివేశాడు మన దేవుడు. స్తోత్రం కలుగునుగా. ఒక్క రోజు ఇస్తేనే ఎన్ని అద్భుతాలు చేశాడండి దేవుడు. నువ్వు కూడా చిన్న ప్రార్థన చేస్తే చచ్చేదాన్ని పోయి తీసుకొని రాలేదు ఎడకి? ఏమన్నా నీ జీవితం మొత్తం త్యాగం చేసి యేసయ్యా హానోకు వలె సాగిదా అని చెప్పి నువ్వేమైనా 10-20 సంవత్సరాలు దేవుడితో నిలబడ్డావా? ఏమన్నా మానకుండా 365 రోజులు దేవుడి సన్నిధిలో ఏమన్నా గడిపావా? నెలలో 4 రోజులు ఏమన్నా కరెక్ట్గా వచ్చావా? సంవత్సరంలో ఉన్న ఆదివారాలన్నీ మానకుండా 2025లో వచ్చావా నువ్వు? దేవుడికి ఇచ్చిన సమయం తక్కువ. ఒక చిన్న ప్రార్థన నిన్ను, నీ కుటుంబాన్ని బ్రతికించింది. స్తోత్రం కలుగునుగాక. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. నిజంగా జ్ఞానులు ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు అనంటే వాళ్ళకున్న సమయం మొత్తాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలని ఇష్టపడ్డారు. స్తోత్రం కలుగునుగాక. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా వాళ్ళ జీవితంలో కొంత భాగం ఇచ్చారు. కాబట్టే ఇప్పటికి క్రిస్మస్ అనంటే జ్ఞానులు గుర్తొస్తారు. స్తోత్రం కలుగునుగాక.